కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు వెల్లడించింది. పబ్లిక్ డొమైన్లో నివేదిక ఉంటే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు వెల్లడించింది. పబ్లిక్ డొమైన్లో నివేదిక ఉంటే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. కాళేశ్వరం కమిషన్ పై ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కొట్టేయాలంటూ కూడా అంటే హైకోర్టుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు విచారించిన హైకోర్టు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినట్టు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఘోష్ కమిషన్ ని తిరస్కరించలేమంటూ కూడా హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో కూడా అంటే ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది ఏదైతే ఆ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాత రాజ్యాంగబద్ధంగా అంటే ఉన్నటువంటి కమిషన్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చింది. ఆ అసెంబ్లీలో చర్చించిన తర్వాత నాకు ఎవరైనా దోషులు ఉన్నట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పిన నేపథ్యంలో కూడా ఇంకా అసెంబ్లీలో చర్చించక ముందే ఆ ఘోష్ కమిషన్ అంతా తప్పదరకంటూ కూడా హైకోర్టుకు కేసీఆర్ హరీష్ రావు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కూడా నిన్న విచారించిన హైకోర్టు ఈ రోజు వాయిదా వేసింది. ఈ రోజు విచారించిన హైకోర్టు పిటిషన్ ని తిరస్కరించింది. ఏదైతే కేసీఆర్ హరీష్ రావు వేసినటువంటి ఆ పిటిషన్ ను తిరస్కరించి మేము అంటే ఆపలేమంటూ కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో కూడా తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టుంటే మాత్రం తీసేయమని సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది షాక్ అని చెప్పాలి, కేసీఆర్ కు హరీష్ రావుకు షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పీసీ ఘోష్ కమిషన్ లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి పైన అదేవిధంగా అవినీతి అక్రమాలు దానికి సంబంధించిన ప్రాజెక్ట్ లో జరిగినటువంటి ఏదైతే తప్పులు అంటూ కూడా ఇప్పటికే ఘోష్ కమిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే దానికి కొట్టేయాలంటూ కూడా పోయిన నేపథ్యంలో కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ముందుకెళ్తారు, సుప్రీంకోర్టుకు వెళ్తారా లేకపోతే తదుపరి విచారణ వచ్చే వరకు 4 వారాలు విచారణ వచ్చే వరకు వెయిట్ చేస్తారనేది మాత్రం ప్రస్తుతం చూడాల్సిన పరిస్థితి.